Good morning, welcome back to my channel. Short ride towards చిక్బలాపురం ఈషా ఆదియోగి దగ్గర వెళ్తున్నాం. ఇందులో ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేను, దేవుని మ్యూజిక్స్ పెడతా ఉంటాను, ఎంజాయ్ చేయండి మ్యూజిక్. ఎంట్రన్స్లో వచ్చేసినాం, యాక్చువల్లీ హైవే నుంచి లోపలికి వచ్చేసినాం. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఈషాకి. ఇక్కడ నుంచి 9 కిలోమీటర్స్ లోపల మన ఈషా స్టాచ్యూ ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు చూసుకోవచ్చు మీరు, ఇది ఎంట్రన్స్, ఇది అది హైవే నుంచి ఎంట్రన్స్, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం శివుని ముందటికే ఉన్నాము. లైట్గా కనిపిస్తుంటుంది చూడండి, అక్కడ హెడ్ నుంచి ఇప్పుడు వెళ్తుంది చూడండి. ఆ కార్ అడ్డం వచ్చింది, లేకపోతే ఇంకా వ్యూ బాగా వస్తుండే. ఇప్పుడు స్లోగా హెడ్ అబ్జర్వ్ చేయండి, ముందు ఆ కార్ అడ్డం వచ్చేసింది, లేకపోతే ఇంకా బాగా వస్తుండే వ్యూ. అది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ తీస్తాను. నెక్స్ట్ మంత్ ఎట్లున్నా శివరాత్రి కదా, అప్పుడు వెళ్ళేటప్పుడు తీస్తాను. అప్పుడు ఇంకా స్లో మూమెంట్లో మంచిగా తీస్తాను. చూడండి, ఆదియోగి స్టాచ్యూ కొండల మధ్యలో ఎలా ఉంది. ప్లేస్ మాత్రం సూపర్గా సెలెక్ట్ చేసినారు. ఎవరు సెలెక్ట్ చేశారు కానీ హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. మొత్తం 4 సైడ్ హీల్సే ఉన్నది, సాలిడ్ ప్లేస్ సెలెక్షన్ చేసినారు. అస్సం ఉంది, వెదర్ మంచిగా ఉంది. ఇంకా కొన్ని రోజులు వర్క్ అవుతుంది, నాకు తెలిసి ఇంకొక 2 monthsలో క్లియర్ అయిపోతుంది. మొత్తం రెడీ చేసి మంచిగా ఉంటుంది, అందరు విజిట్ చేయొచ్చు. మంచిగా పీస్ఫుల్ ప్లేస్.
బెంగళూరు ఉన్న వాళ్ళు అయితే ఆరామ్సే వచ్చేయచ్చు. అనంతపూర్ వాళ్ళు, బెంగళూరు వాళ్ళు ఉన్న వాళ్ళు ఆరామ్సే వచ్చేయచ్చు. కదా, అందుకే ఇలా ఇంకా కొన్ని పెండింగ్ ఉంది వర్క్. అది మొత్తం ఫినిష్ అయిందంటే మంచి ప్లేస్. విజిట్ చేయండి అందరూ, దగ్గరున్న వాళ్ళంతా దగ్గరున్న వాళ్ళందరూ రండి, విజిట్ చేయండి. నాకు తెలిసి బెంగళూరు నుంచి 2 అవర్సే, అనంతపూర్ నుంచి 2 అవర్సే. ఈజీగా రావచ్చు. ఎవ్రీ మండే కూడా రావచ్చు. నేనైతే ప్లాన్ చేస్తున్నా ఎవ్రీ మండే వద్దామని ఇక్కడికి. Thanks for watching to all. Please subscribe my channel and like and share.